హలో అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. గీయాల ముచ్చట ఏంటిదంటే మేము బావి దగ్గర ఈసారి పొలం చేసుకుంటున్నాము మా మామయ్య అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. కాబట్టి చూడండి, అదిగో నాటేపిచ్చాము మొన్ననే. కొంచెం లాస్ట్ అంటే చాలా లేట్ అయింది, కనిపిస్తుంది కదా, అదంతా నాటేపించుకున్నాము. కొంచెం గడ్డి మందు కూడా చల్లాము. ఇంక ఏంటంటే అక్కడ కొంచెం జాగ ఉంది, ఆ జాగలా కూరగాయ విత్తనాలు పెట్టుకుందాం అనేసి నేను మా అమ్మాయి ఇద్దరం అనుకున్నాము. కాబట్టి దాన్ని కూరగాయ విత్తులు ఎట్లా పెట్టాలో చూపిద్దామని ఈ వీడియో తీశాను. కూరగాయ విత్తనాలు దుకాణంలో తీసుకొచ్చినాము. ఇక కాకరకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఇక లాస్ట్కి వంకాయలు. ఈ విత్తనాలు అయితే ఈ ఎండాకాలంలో పెట్టుడు అవుతుంది. ఆల్మోస్ట్ పెడతారో పెట్టరో తెలీదు, కాకపోతే వేస్ట్ అవుతుంది కదా, పెట్టి చూద్దాము అనేసి పెడుతున్నాము. వర్షాకాలంలో అయితే మంచిగా వస్తాయంట సీడ్. ఈసారి చూద్దాం మరి ఎట్లయితే. బీరకాయ మా ఆయన అయితే మంచిగా దాన్ని ఒక కాలువలాగా చేసిండు. ఫస్ట్ బీరకాయ ఇత్తులు పెడుతుంది. ఏంటి బీరకాయ ఇత్తులా? అంటే ఇప్పుడు ఎండాకాలంలో రావంటారు కదా. చూడండి వెళ్తున్నాడు, అగో అట్లా కాలువ తీసుకున్నాడు. అట్లా కాలువ తీసి మంచిగా దేవుణ్ణి మొక్కి పెడుతున్నాడు. అట్లా పెట్టాలా కాలువలు తీసుకొని? డిస్టెన్స్లో పెట్టాలా? చూడాలి ఎట్లొస్తాయో, విత్తనాలు ఎట్లొస్తాయో చూడాలి. ఎన్ని వచ్చినాయి ఒక్క ప్యాకెట్లో? 20 వచ్చినాయా? ఇక్కడ దాకా పెట్టేసి కాకరకాయ ఇత్తులు తీసిండు. కాకరకాయ ఇత్తులు, ఇప్పుడు బీరకాయ ఇత్తులు వీడియోలో ఆల్రెడీ వస్తుంది కదా. వీడియోలో ఆల్రెడీ సేవ్ అయి ఉంది కదా.